అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియోస్. సో ఇవాళ చూసి ఇంట్రెస్టింగ్ శారీస్ ఏంటి 1 by 1 స్టార్ట్ చేసే ముందు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కోరా బనారస్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, మరీ ఎక్కువ కాదు. యాజ్ యూ కెన్ సీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. డార్క్ నేవీ బ్లూ, దానిపైన ఇట్లా మీనాకారి వచ్చిన ఫస్ట్ ఈ జరీ వీవ్ వచ్చింది. ఆ తర్వాత ఎడ్జ్లో మంచి కాంబినేషన్ డార్క్ బేబీ పింక్ కలర్, దాంట్లో కూడా మనకి ఈ ప్రతి మోటిఫ్ పైన కూడా ఈ మీనాకారి వర్క్ అనేది బాగుంటుంది. ఇట్ సైడ్ అబోవ్ మాత్రం చాలా చిన్న బార్డర్, పెద్దగా ఎలాబరేట్గా వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సిమిలర్గా ఉంటుంది. 1 by 1 ఎలాగో చూద్దాం. ప్రైస్ చాలా రీజనబుల్గా, ఆ సౌండ్ని డామినేట్ చేసిన తన గట్టిగా మాట్లాడినా కూడా కొన్ని సౌండ్స్ వస్తున్నాయి, అది ఇగ్నోర్ చేయండి. 2950 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఫస్ట్ టైం మాత్రం మ్యాండేటరీగా మీరు సాఫ్ట్ పాలిష్కి ఇవ్వండి, తర్వాత ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్కి ఈ స్కిన్ టోన్ కలర్ వచ్చింది. శారీ మీకు ఈ శారీలో నేను హైట్ చూపిస్తున్నా, ఇంకా అన్ని శారీలో కూడా సేమ్ హైట్ ఉంటుంది అండ్ ఇంత మాత్రమే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే ఎక్కువ అనుకోకండి, బట్ నేను కంపల్సరీ చెప్తాను కదా. సో రెడ్కి ఈ స్కిన్ టోన్ వచ్చిన కలర్లో పళ్ళు, యాక్చువల్ లైట్ కనకాంబరం కలర్ ఆర్ నియర్ టు స్కిన్ టోన్, ఇది బార్డర్ వచ్చిన ఈ బ్లౌజ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి డార్క్ రాయల్ బ్లూకి ఈ లైట్ పౌడర్ బ్లూ కలర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్, ప్రతి దానికి కూడా ఈ బార్డర్ అనేది ఉంది బ్లౌజ్కి. ఇందాక కలర్ కాంబినేషన్ డార్క్ రాయల్ బ్లూ, వేరే ఇది వచ్చేసి నేవీ బ్లూకి దగ్గరగా కొంచెం కాపర్ సల్ఫేట్ ఆ షేడ్ అనమాట. ఇది దీనికి కూడా లైట్ పౌడర్ బ్లూ మాత్రమే మనకి బార్డర్లో వచ్చింది. బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి మనకి డిజైన్ మారింది అండ్ శారీస్లో ఈ సెల్ఫ్ చెక్స్ కనిపిస్తున్నాయి, అట్లా కూడా ఉందనమాట. ఈ బూటీ వచ్చి ఇట్లా ఉంది. ఈ ఫర్దర్ చూపించే దీంట్లో కలర్స్ యాడ్ అవుతాయి, బట్ ప్యాటర్న్ ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఇది లైట్ ఒకలాంటి పేస్టల్ గ్రీన్కి ఈ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్, చాలా యూనిక్గా ఉన్న కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా. డార్క్ మెహందీ గ్రీన్ వచ్చిన పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చూడండి ఎంత బాగుంది కదా. డార్క్ బేబీ పింక్ కలర్కి ఈ డార్క్ టర్మరిక్ ఎల్లో మంచి కలర్ కాంబినేషన్. ఇది కూడా పళ్ళు, బ్లౌజ్. ప్యాటర్న్ అనేది మళ్ళీ మారింది. ఈ ప్యాటర్న్లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఒక్క దగ్గర 2 ఉంటాయి అనమాట, మొత్తం చీర తరోగా. ఆ తర్వాత ఎడ్జ్కి వచ్చేసి గ్రే కలర్ పైన మనకి చెట్టు లాంటి డిజైన్ వచ్చేసి మోటిఫ్ వచ్చి మనకు మీనాకారి వచ్చింది. అబౌవ్ సైడ్ చూసుకుంటే చాలా చిన్న బార్డర్. ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్స్ కంటిన్యూ చేద్దాం. ఇది వచ్చేసి పళ్ళు, తర్వాత లావెండర్ గ్రే ఈ కాంబినేషన్లో ఉన్న బ్లౌజ్ అండ్ బార్డర్. ఈ డార్క్ ఆరెంజ్ కలర్కి మళ్ళీ స్కిన్ టోన్ కలర్కి దగ్గరగా ఉన్న కలర్ కాంబినేషన్ తోటి ఈ శారీ కలర్ కాంబినేషన్ పళ్ళు, తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్, దీనికి మనకి కొంచెం లైట్ తెలంగాణ పింక్ కలర్ షేడ్ వచ్చిన బార్డర్, పళ్ళు, బ్లౌజ్. లైట్ బేజ్ కలర్కి ఈ రెడ్ కలర్ వచ్చిన ఈ శారీ ఇప్పుడు ప్యాటర్న్ మళ్ళీ మారింది. దీంట్లో మోటివ్స్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇందులో లైన్స్ కూడా అడ్డంగా వచ్చాయి, చెక్స్ లాగా కాకుండా. ఇక్కడ కొంచెం బ్రాడ్గా అండ్ ఇక్కడ ఒక ఫ్లోరల్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు చాలా రిచ్గా గ్రాండ్గా ఉంది. ఈ శారీస్ అన్నీ కూడా గ్రాండ్గా ఉన్నాయి. 2950లో బార్డర్ వచ్చిన బ్లౌజ్. డార్క్ నేవీ బ్లూ బార్డర్ వచ్చేసి పౌడర్ బ్లూ అనేది ఎడ్జ్లో వచ్చింది. ఇందాక బేజ్ కలర్ చూపించింది వేర్ లుక్ కోసం. మా పాపది ఒక రీల్ లేకపోతే షార్ట్ కూడా పోస్ట్ చేస్తా, ఎందుకంటే ఆ ఏజ్లో కూడా ఇవి క్యారీ చేయొచ్చు అని చెప్పడం కోసమని. తర్వాత ఇది పళ్ళు, వెరాస్ బ్లౌజ్. ఈ ప్యాటర్న్లో కూడా మనకి ఆరెంజ్ విత్ కొంచెం స్కిన్ టోన్కి దగ్గరగా కనకాంబరం కలర్ అండ్ స్కిన్ టోన్కి దగ్గరగా ఉన్న బార్డర్, పళ్ళు, ఆ తర్వాత బ్లౌజ్. క్రీమ్కి రెడ్ నెక్స్ట్ కలర్ మనం చూసేది పళ్ళు. ఈ శారీ కలర్ కాంబినేషన్ రెడ్కి పీచ్ వచ్చింది, సో లైట్ పీచ్ కలర్ పళ్ళు పార్ట్, బ్లౌజ్. సో కలర్ఫుల్ శారీస్ బాగున్నాయి కదా. కలర్ కాంబినేషన్ కాకుండా క్వాలిటీ పరంగా కూడా బాగున్నాయి అండ్ 2950 ఐ కెన్ బెట్ ఆన్ దిస్. చాలా రీజనబుల్ ప్రైస్ మన దాంట్లో. సో మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.